నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా సన్రైజ్ హాస్పిటల్లో వర్క్ చేస్తా ఉన్నాను. సో ఈరోజు మనము ఈ మధ్యకాలంలో నిర్వహించిన ఒక అరుదైన కిడ్నీ శస్త్రచికిత్స మార్పిడి గురించి ఈ ప్రెస్ మీట్లో తెలియజేయాలనుకుంటున్నాము. ఒక సంవత్సరం క్రితం ఉప్పర్ రమేష్ అనే 35 సంవత్సరాలు ఉన్న సో ఈ అమైలాయిడ్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి బోన్ క్యాన్సర్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, వీటి వల్ల రావచ్చు. సో వీటన్నిటికీ సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేసాము. బెంగళూరు, హైదరాబాద్లో కూడా కొన్ని అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా నిర్వహించాము. అయినా వేటికి గల కారణం అయితే తెలియలేదు. సో అందుకని చెప్పేసి దానికి వేరే కారణాలు ఏవి దొరకకపోవడం వల్ల దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అంత సర్టైన్గా ఎవరూ చెప్పలేము. సో ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని దాన్ని ఫర్దర్గా వర్కప్ చేసాము. తర్వాత మెల్లగా తనకి డయాలసిస్ అవసరం స్టార్ట్ అయింది. సో డయాలసిస్లో ఉన్నప్పుడు తనకి కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల కంపల్సరీగా కిడ్నీ మార్పిడికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. సో వాళ్ళ మదర్ అనే డోనర్గా వర్కప్ చేసినప్పుడు అంతా సూట్ అయ్యింది అని నిర్ధారించుకొని ఈ నెల 20వ తారీఖున మనం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాము. సో కిడ్నీ మార్పిడి చేశాక దాత మరియు రోగి రమేష్ గారు ఇద్దరు చాలా బాగా ఉన్నారు. కిడ్నీ పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు అతని క్రియాటినిన్ 1.2 మధ్యలో స్టెబిలైజ్ అయ్యింది. ఒక 2 రోజుల క్రితం అతను డిశ్చార్జ్ చేశాము. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అమైలాయిడోసిస్ అనేది అరుదైన వ్యాధి అయినప్పటికీ మన అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా మనం ఇప్పుడు ఇలాంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. కాకుంటే ఒకసారి కిడ్నీ మార్పిడి చేసుకున్నాక సక్సెస్ అవ్వడం వేరు, దాన్ని నిలబెట్టుకోవటం వేరు. దీనికోసం రోగి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడము, టైం మందు వేసుకోవడం, ఫాలోఅప్లో ఉండడం, ఇవన్నీ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫంక్షన్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. సో ఈ ఆపరేషన్ చేయడానికి సహకరించినటువంటి సిబ్బందికి, డాక్టర్లకి మన సన్రైజ్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది అమైలాయిడోసిస్ అనేది మామూలుగా చాలా అరుదైన వ్యాధి, అంటే కోట్లలో ఒకళ్ళిద్దరికి వస్తుంది. అలాంటి దాంట్లో కూడా మనం ఇంత పరీక్షలు అన్నీ చేశాక కూడా అది బయటపడలేదు అంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఉన్నంత డేటా ప్రకారంగా కనీసం 5 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ కిడ్నీకి సోకే అవకాశం 5% కంటే తక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో తన పనితీరు ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాము. కానీ తను మందులు కరెక్ట్గా వాడడము, కరెక్ట్గా ఫాలోఅప్లో ఉండడము, పథ్యం పాటించడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మన దగ్గర ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదండి. కాకుంటే ఉన్నంతలో చాలా తక్కువ కాస్ట్లోనే ఆపరేషన్ అనేది నిర్వహించాము. తర్వాత పనికి వెళ్ళొచ్చు. కాకుంటే ఏంటంటే వీలైనంత వరకు క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. అంటే లైక్ ఎక్కువ పార్టీస్, ఫంక్షన్స్కి, హోటల్స్, రెస్టారెంట్స్, గుళ్ళు, గోపురాలు అలాంటి వాటికి, జాతరలు వాటికి వెళ్ళకుండా ఉండాలి. సో ఫుడ్ విషయంలో డయాలసిస్లో ఉన్న దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అలాగని చెప్పేసి మసాలా పదార్థాలు చాలా తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ సరిపడినంత తీసుకోవాలి. డైట్ పరంగా రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే నార్మల్ పీపుల్ ఎట్లా తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు. కాకుంటే ఈ బీపీ కంట్రోల్లో ఉండడానికి ఈ ఉప్పు, మసాలాలు తగ్గించుకొని తీసుకోవాలి. అన్నిటికంటే వాటర్ శాతం అనేది కనీసం 3 నుంచి 3.5 లీటర్ల వరకు తీసుకుంటూ ఉండాలి. మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వాళ్ళ టీమ్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారనమాట. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట. రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే అమైలాయిడోసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకళ్ళకి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట. అయితే ఈ అమైలాయిడోసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్స్గా ఉంటాయి,
సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం. రమేష్ గారు దాదాపు హైదరాబాదు, బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతా ఉంది, డాక్టర్ సురేంద్ర బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగినారు. సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సన్రే హాస్పిటల్లో డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు పోయినసారి విధంగానే రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది, కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా. సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు, సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్, నా పేరు రమేష్. నేను అనంతపూర్ జిల్లా ఉజ్జరికరోడ్ మండలం కొనకొల గ్రామం నందు నివసిస్తున్నాను. నేను అనంతపూర్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నాకు సంవత్సరం కాలం నుండి ఆరోగ్యం బాగాలేనందున సన్రే హాస్పిటల్ సురేంద్ర బాబు సార్ దగ్గరికి వచ్చి అక్కడ సార్ వారితో మాట్లాడి బ్లడ్ టెస్ట్ చేపిస్తే నాకు సికేడి అంటే కిడ్నీకి సంబంధించినది, కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉందని తెలిపినాడు. దానికి మేము అప్పుడు గత 8 నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ సార్ వారి సూచనల మేరకు చేయించుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాకు వచ్చిన కిడ్నీకి సంబంధించిన వ్యాధి అరుదైనది AMLIDs అని కొన్ని కోట్ల మందిలో అట్లా ఉంటుందని చెప్పి తెలిపినాడు. దీనికి మా అమ్మ, మా ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను మా అమ్మ వాళ్ళందరినీ ఒప్పించుకొని మా ఫ్యామిలీ సమ్మతితోనే కిడ్నీ సర్జరీ చేయించుకున్నాను. వారం రోజుల కింద అడ్మిట్ అయ్యాను అమ్మ నేను. మా అమ్మ 5 రోజులకు డిశ్చార్జ్ అయినది. నేను 8 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాను. మా ఆరోగ్యం బాగున్నది. కాబట్టి సురేంద్రబాబు సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి ఇద్దరికి మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా సన్రే హాస్పిటల్లో నా సర్జరీకి బాగా కోఆపరేట్ చేసిన నర్సు వాళ్ళు కానీ, స్టాఫ్ కానీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ టు సపోర్ట్ సన్రే. ముఖ్యంగా మా అమ్మ నాకు మరో జన్మ ఇచ్చినట్లే. ఎందుకంటే మా అమ్మ డిసిషన్ తీసుకోవడం వల్లే నేను ఇలా తిరుగుతున్నాను. చాలా సఫర్ అయిపోయాను. డ్యూటీకి పోక మెడికల్ లీవ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడినాను. కాబట్టి ఈ జన్మకు మా అమ్మే నాకు ఇంకా మరో జన్మ ఇచ్చిందని నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు నరసమ్మ సార్, కొనుకొండల. నా కొడుకు కిడ్నీ బాగలేక కిడ్నీ ఇచ్చినాను. సంవత్సరం అయింది సార్. సన్రే హాస్పిటల్ సార్. సార్ చాలా మంచివాడు, బాగా చేసినాడు. సురేంద్ర బాబు సార్ అంతా తిరిగి వచ్చినా మాకు బాగా కాపాడినాడు. అతన్ని ఆరోగ్యం బాగుంది సార్. ఎప్పుడు వచ్చినా బాగా నవ్వుతూ చేతూ బాగా మాట్లాడతాడు సార్, బాగా చూస్తాడు. ట్రీట్మెంట్ కానీ భలే తీసుకున్నాడు సార్. నా కొడుకుని బాగా చేసిన దానికి మాకు అదే సంతోషం సార్.